జగిత్యాల జిల్లా కేంద్రంలో ఎంపీ అరవింద్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ప్రతి మున్సిపాలిటీకి 5 చొప్పున ఇన్ఛార్జీలను కేటాయిస్తున్నామన్నారు. బీఆర్ఎస్ కు గడ్డుకాలమని టికెట్స్ ఇస్తున్నామన్నా తీసుకునే నాయకుడే లేరన్నారు. బీజేపీకి మంచి అవకాశం ఉన్నా అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటామన్నారు. కేటీఆర్ పై డ్రగ్ ఫెడ్లర్ సరఫరా కేసు కూడా పెట్టారన్నారు. డ్రగ్స్ తీసుకునే కేటీఆర్ కు ఎక్కడ క్యారెక్టర్ ఉందని ప్రశ్నించారు. జగిత్యాలలో వింత పరిణామం చోటు చేసుకుంది. మా వద్ద కార్పొరేటర్లు అభివృద్ధి కోసం వెళ్లి చేతులు కాల్చుకుని వచ్చారు. సంజయ్ కుమార్ ఏ పార్టీ అనేది ఎవరో చెప్పాలి. స్పీకర్ చెప్పినా నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు. జీవన్ రెడ్డిని ఈ వయసులో పార్టీ అధిష్టానం మానసిక క్షోభకు గురి చేయడం మంచి పరిణామం కాదన్నారు. నేను వెళ్లి జీవన్ రెడ్డిని కలిసి మాట్లాడాలని ఉందని, ఎలక్షన్ సమయం కాబట్టి వెళ్లటం లేదన్నారు. తనకు జీవన్ రెడ్డి ఇద్దరికి సరైన సమయం కాదన్నారు. సంజయ్ చేసే అభివృద్ధి పనుల్లో తమ భాగస్వామ్యం కూడా ఉంది. కాంగ్రెస్ తో ఏం లేదన్నారు. జగిత్యాలలో ఏ నాయకుడు ఎందులో ఉన్నాడో తెలియదని, సంజయ్ పార్టీ మారలేదని చెప్పారు. సంజయ్ మరో పార్టీ మారే అవకాశం ఉందో లేదో చెప్పలేమన్నారు. నేను పార్ట్ టైం పొలిటీషియన్ కాదు, ఫుల్ టైం పొలిటీషియన్. ప్రతి మున్సిపల్ పై ఫోకస్ పెట్టాం. నిజామాబాద్ పార్లమెంటు పరిధిలోని మున్సిపల్ ఎన్నికల్లో గెలుపు దిశగా పనిచేస్తామన్నారు. సంజయ్ కుమార్ ఏ పార్టీలో ఉన్నారో ఆయనకే తెలియదు. నాకు ఏ పార్టీ అనేది ఎలా తెలుస్తుందన్నారు. పార్టీ పరిస్థితి దృష్ట్యా భారతీయ జనతా పార్టీకి ఒక మంచి అవకాశం, అది నా నియోజకవర్గమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా మంచి అవకాశం. వాళ్ళకి అభ్యర్థులు దొరుకుతలేరు. 4 రోజులైతే నాయకులు కూడా దొరకరు, అందరు జైళ్ళలో ఉంటారు. అది రేవంత్ రెడ్డి నియత్ చక్కగా ఉంటే. కాబట్టి ఇటువంటి అవకాశాన్ని మన నియోజకవర్గంలోనైతే మనం ఎట్టి పరిస్థితుల్లో చేజారుసుకోవద్దు. దానికి తగ్గట్టు స్ట్రాటజీ, వ్యవహారము అన్నీ ఏ రకంగా ఉండాలన్నది మేము మాట్లాడడం జరిగింది. ఏమైనా ఉంటే మీరు అడగండి. చెప్తే కదా ఇప్పుడే ఎట్లా వెళ్ళిపోవడేంది. ఇక్కడైతే మనకి టీఆర్ఎస్ ఎక్కడ కనబడతలేదు, ఇందూరు జిల్లాలో కనబడతలేదు. ఈడ కూడా నాకున్న 2 నియోజకవర్గాలలో కూడా టీఆర్ఎస్ టికెట్ అడిగేట వాళ్ళు కూడా చాలా తక్కువ మంది ఉన్నారు. అది గుడ్ ఆపర్చునిటీ ఫర్ బీజేపీ టు స్ట్రెంగ్థెన్ ఫర్దర్. చూడండి, ఫోన్ ట్యాపింగ్ చేసిండ్రా అంటే చేసిండ్రు. దానికి అనేక రుజువులు ఉన్నాయి. వాళ్ళని అరెస్ట్ చేస్తారా లేదా అన్నది రేవంత్ నియత్ మీద ఉంటుంది. రేవంత్ ప్యాకేజీలకి అమ్ముడు పోతాడా లేకపోతే నిజాయితీగా పనిచేస్తాడా దాని మీద ఉంటుంది. చెప్పండి, పర్లేదు, వేరే సబ్జెక్ట్. అంతే కదండి. ఇప్పుడు డైరెక్ట్గా మేము ఇంటర్ఫియర్ కాలేము, సెంటర్ ఇంటర్ఫియర్ కాలేదు డైరెక్ట్గా. రాష్ట్ర ప్రభుత్వం నియతి మంచిగుంటే రాస్తుంది, నియతి మంచి లేకపోతే 2 ఏళ్ల తర్వాత రాస్తుంది. ఏది ఇది కాళేశ్వరం అప్పయ్యపినట్టు. ఇంకోటి ఆ కేటీఆర్ ఏదో ఇంతకుముందు మాట్లాడినట్టున్నాడు పోయే ముందర, అసహనమా? ఓ దేనికి? వ్యక్తిత్వ అంటే క్యారెక్టర్ అసాసినేషన్. అరే చెర్సీకు క్యారెక్టర్, చెర్సీ అంటే తెలుసా? చెర్సీ కా క్యారెక్టర్? డ్రగ్స్ తీసుకున్నటువంటి ఏం క్యారెక్టరా? డ్రగ్ తీసుకునే కాదు, దీని మీద ఇంకో కేసు పెట్టాలి, డ్రగ్ పెడ్లర్ కేసు పెట్టాలి, డ్రగ్స్ని ప్రమోట్ చేసిన కేసు కూడా పెట్టాలి. హీఈస్ పాబ్లో ఎస్కోబార్ ఆఫ్ తెలంగాణ. దాంట్లో కూడా డబ్బు సంపాదించారు వీళ్ళు కల్వకుంట్లో. వాళ్ళదేం క్యారెక్టర్ అండి? సార్ చెప్పండి. ఇప్పుడు ఇక్కడ జగిత్యాల నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామం అవుతుందో అది మంచి వాళ్ళకి అర్థమవుతలేదు. మన అంటే స్ట్రేట్ ఫార్వర్డ్ పాలిటిక్స్ చేస్తాం మేము. మన స్పీకర్ అన్నాడు ఇక్కడ ఎమ్మెల్యే ఏ పార్టీ మారలే, బీఆర్ఎస్నే ఉన్నాం, అట్లే అనుకుంటాం కదా. స్పీకర్ చెప్తుంది ఇంకా కార్లేకి పొద్దున వస్తాయి, వీడికి రాగానే ఫ్లెక్సీలన్నీ వేరే తిరుగున్నాయి పట్టణంలో.
మాలాంటి వాళ్ళు కూడా అర్థమవుతలేదు. ఎమ్మెల్యే ఏ పార్టీలో ఉన్నాడు, ఎన్ని రోజులు ఉంటాడు. ఇప్పుడు పార్టీ మారినైనా మారలేదని చెప్తే ఎంత ఏందన్నట్టు, మళ్ళీ మారుతారన్నట్టే కదా. అవు కరెక్టే, మేమందరం పిచ్చోళ్ళము. సో మా దగ్గర కూడా కార్పొరేటర్లు గెలిచి అభివృద్ధి కోసం పోయినరు, మళ్ళీ చేతులు కాల్చుకొని వచ్చారు. దేనికోసం వచ్చారు అంటే ఈయనే అభివృద్ధి అవుతుందని వచ్చారు కదా. ఇక బీఆర్ఎస్ ఉంటుందో లేదో మరి ఆయన్నే చెప్పాలి. ఇప్పుడు స్పీకర్ చెప్తే కూడా నమ్మటట్లేదు. రేపు కోర్టు చెప్పినా పాపం కోర్టు కూడా కన్ఫ్యూజన్ లేదు. సో ఇదొకటి. ఇంకో పెద్ద నాయకుడు ఉండే ఇక్కడ వెల్రామన్న గారు, ఒకటే ఒక తెలుగుదేశం ఫ్లెక్స్ చూసిన ఇవాళ రాంగరాంగ అనమాట. అది ఎల్రామన్న పక్కకే ఉన్నది. అది తెలుగుదేశం ఫ్లెక్సులు ఇవాళ రేపు ఎడ కనబడతాయి బ్రదర్, ఒక్కటే కనబడ్డది. ఎల్రామన్న బీఆర్ఎస్లో ఉన్న ఫ్లెక్స్ ఉన్నది, దాని పక్కకే అంటుకొనే తెలుగుదేశం ఫ్లెక్స్ ఒకటి ఉన్నది. మరి ఆయన ఈ ఫ్లెక్స్లకి వెళ్ళి ఆ ఫోటో ఆ ఫ్లెక్స్లకి ఎప్పుడు జారుతుంది కూడా తెలియదు. మళ్ళీ అంటే ఆయన ఏ పార్టీలో ఉన్నదో తెలియదు, మీ ఎమ్మెల్యే ఏ పార్టీలో ఉన్నదో తెలియదు. ఈ అన్నిట్లా నాకు మనస్ఫూర్తిగా నేను మాట్లాడ, నా తండ్రితో సమానుడు జీవన్ రెడ్డి గారికి ఏ రకంగా అయితే కాంగ్రెస్ పార్టీ ట్రీట్ చేస్తున్నదో ఇది మంచి పద్ధతి కాదు. పార్టీలో పక్కన పెట్టేరా అటువంటి వ్యక్తిని ఈ వయసులో హింసించడం, దానంత పాపం ఇంకోటి లేదు. ఆయనతోటి మాట్లాడవచ్చు, ఆయనని కన్విన్స్ చేసుకోవచ్చు. ఆయన పెద్ద టఫ్ క్యారెక్టర్ ఏం కాదు, పాపం మంచోడు, చాలా సౌమ్యుడు. ఇట్లా ఈ రకంగా మనక్షోభకి గురి చేయడం అన్నది ఇది కాంగ్రెస్ పార్టీ మంచి విధానం కాదు. మేము ఇప్పుడు ఎలక్షన్ల టైం, కానీ నేను నిజంగా కూడా నాకు కూడా బాధ ఉంది. చక్కగా పోయి ఆయనను పోయి పలకరిద్దామని ఉంది. ఎలక్షన్స్ టైం కాబట్టి కుదలేను, బాగుండదేమో, ఆయనకు కూడా మంచిది కాదు. నేను